రైట్. వెంకటరెడ్డి గారు, పెన్షన్ల పంపిణీపై ఏ స్థాయిలో రగడ చోటు చేసుకుందో మనం చూసాం. అటు ఈసీ బ్రేక్ వేయడంతో ఇంకా పెన్షన్ల పంపిణీ అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది అన్న ఒక అంశాన్ని మీరు ప్రస్తావించారు. అయితే పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేటట్టుగా చూడాలని మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రస్తావిస్తోంది. అసలు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ సేవల బ్రేక్కు ఏమి సంబంధం? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా. ఏదైతే గడిచిన 3 రోజులుగా 3 రోజులు కూడా 4 రోజులుగా ఏదైతే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరు అనేది నడుస్తున్నటువంటి తరుణంలో క్లియర్ గా ఇండికేషన్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదైతే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కింద గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా తెలిసినటువంటి సందర్భంలో ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అసహించుకునేటటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట మార్చడం అట్లాంటివన్నీ అనేక సందర్భాల్లో మనం చూసాం. నిన్న కూడా అదే జరిగింది. వాళ్ళే వాలంటీర్లు వద్దు, ఈ వాలంటీర్లు గోనె సంచులు మోసేవాళ్ళు, ఈ వాలంటీర్లు ఉగ్రవాదులు, ఈ వాలంటీర్లు తీవ్రవాదులు, ఈ వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్లేవాళ్ళు, అసలు ఈ వాలంటీర్లు ఎక్కడ వినియోగించొద్దు, ఈ వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు డోర్లు కొడతారని అసభ్యకరంగా అవహేళనగా వాలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసినటువంటి మనం మర్చిపోలేం కదా అప్పుడు. సో వాళ్ళు వాలంటీర్ల సేవలు వినియోగించొద్దని చెప్పి ఈవెన్ అచ్చెన్నాయుడుతో సహా అనేక మంది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి ఏదైతే ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సో ఇప్పుడు సంక్షేమ పథకాల అమల్లో ఇప్పుడు ఆగస్టు 15, 2019లో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో వచ్చిందంటే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఈ వ్యవస్థను తీసుకొని వచ్చాం. అప్పటి నుంచి ప్రతి నెల కరోనా లాంటి సమయంలో కూడా ఈవెన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని వెళ్ళి చూసేటటువంటి పరిస్థితి, పలకరించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కూడా ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళి పెన్షన్లు ఇదే వాలంటీర్లు అదే అవతాతలకి వికలాంగులకి అందించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్లతో దాన్ని పంపిణీ చేయొద్దని చెప్పి నిరోధించినటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఎన్నికలకి పెన్షన్లకి ఏంటి అసలు సంబంధం? పెన్షన్లు వాలంటీర్లు అందిస్తున్నారు ఇన్నాళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్లు అందించారు, బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వాలంటీర్లే అందించారు, అనేక ఎన్నికలు జరిగినప్పుడు కూడా వాలంటీర్లే పెన్షన్ అందించారు. ఇప్పుడు అందిస్తే ఏంటి? పెన్షన్లు వాలంటీర్లు అందిస్తే ఏంటి? దానికి రాజకీయంగా ఏంటి? ఏం నష్టం తెలుగుదేశానికి? 56 నెలల్లో జరగంది 2 నెలల్లో జరిగిద్దా? అంటే ఈ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా దీన్ని పంపిణీ చేసేస్తే రేపొద్దున వీళ్ళు ప్రచారం ఏం చేస్తారు? అవును, 4 రోజుల్లో 10 రోజుల్లోనో సచివాలయ ఉద్యోగులే సప్లై చేస్తారు కదా పెన్షన్లని, రేపొద్దున వాలంటీర్లతో ఏం పని అని కూడా రేపొద్దున ప్రచారం చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. అందుకనే ఒక పథకం ప్రకారం కంప్లీట్ గా అసలు వాలంటీర్ల సేవలన్నీ నిలిచిపోయి నాట్ పెన్షన్లు అండి. వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ తీసుకోవటం వల్ల ఆ మొబైల్ తీసుకుంటే మొబైల్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంక వాళ్ళు ఈ 2-3 నెలలు ఏం పని చేస్తారు? చేయడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళ దగ్గర ఉన్న 50 ఏళ్ల డేటా ఆల్రెడీ వాళ్ళ మొబైల్లో ఉంటుంది, అన్ని ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకంటే ఏ సంక్షేమ పథకాలు ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నా లేదంటే దేనికి సంబంధించినటువంటి సేవలన్నా వాళ్ళు మొబైల్ ఆధారంగానే చేయాలి. ఆ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసినా ఇంకా నాకు పెన్షన్లు అండి. అందరూ అనుకుంటుందండి ఓన్లీ పెన్షన్లు ఆగిపోయినాయి అని అనుకుంటున్నారు. పెన్షన్లు కాదండి, కొత్తగా ఎవరు ఏం అప్లై చేసుకోవాలన్నా, కొత్తగా ఎవరు ఏ రకమైనటువంటి ఏదైనా ఒక కార్డు ఒక ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కావాలి. పెన్షన్లు ఉన్నాయి, సేవలు 50కి పైగా సేవలు ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదు ఇమీడియట్ గా ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలి, ఏదైనా రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు కావాలి. వాలంటీర్ ఎక్కడ చేస్తారు? వాళ్ళ దగ్గర ఏముంటుంది చేయడానికి? ఇప్పుడు వాళ్ళు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వాళ్ళ విధుల నుంచి తప్పించినట్టే కదా. ఇంక వాళ్ళు ఏం పని చేయడానికి ఏముంటది? ఆ 50 ఏళ్ళ మ్యాపింగ్ అనేది ఆ మొబైల్ కి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. వాళ్ళకు క్లస్టర్ ఐడి ఉంటుంది, వాళ్ళ వేలుముద్ర ఆధారంగానే ఆ వాలంటీర్ వేలుముద్ర ఆధారంగానే ఆ మొబైల్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆ మొబైలే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకేముంటది? అంటే దాదాపుగా 3 నెలల పాటు వాలంటీర్ల సేవల్ని నిలిపివేయటంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అంటే పేదలకు సంబంధించి నాట్ పెన్షన్లు ఒక్కటే కాదండి, అన్ని సేవల్ని నిలుపుదల చేసి వాళ్ళు ఏమి కావాలన్నా మళ్ళీ 72 సంవత్సరాలుగా సిస్టమ్ మనకు నడిచిందండి. ఇది 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలుగా మనం వేరే సిస్టమ్ లోకి వెళ్ళాం. అంటే ఎట్లా పేదలకు దగ్గరకు నేరుగా ప్రభుత్వం వెళ్ళింది. అంతమంది ప్రభుత్వం దగ్గరకు పేదలు వచ్చేవాళ్ళు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడేవాళ్ళు పేదలు.
సో 72 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. Okay. బట్ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పేదల దగ్గరికి ఇంటింటికి ప్రభుత్వం వెళ్ళి మీకు ఏం కావాలి, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఏమన్నా రేషన్ కార్డు, లేదంటే మీకు సంబంధించినటువంటి రేషన్ కు సంబంధించినటువంటి మ్యాపింగ్, లేదంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క సేవలు, దాదాపుగా 543 సేవలు ఏదైతే సచివాలయంలో అందుబాటులో ఉంటాయో దాన్ని వాలంటీర్ ఇంటికే తీసుకెళ్తున్నాడు. 543 సేవలు, అది పూర్తిగా నిలిచిపోయినట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గారుస్తా నిన్న ఒక లేఖ రాశాడు. మిగిలిన వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళి ఇంటింటికి సచివాలయ సిబ్బంది అందించండి, ఓన్లీ రానేటువంటి వాళ్ళకి 2 రోజుల తర్వాత కాదు. నిన్నే మనం చూసాం 3 రోజులు ఆగిపోయినటువంటి సందర్భంలో, బయట అనేక రకాలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో, వాలంటీర్లు ఉండరు అని తెలిసినటువంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఎండిఓ ఆఫీసులకు వచ్చి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఏంటి పెన్షన్ అసలు వస్తుందా రాదా, ఏం చేయాలి, ఎప్పుడు వస్తుంది, మేము ఏం చేయాలి అనేటటువంటి తరుణంలో అవతాతలు ఇబ్బందులు పడతా ఉంటే ఇది మంచిదేనా తెలుగుదేశానికి? రేపు పొద్దున వాళ్ళ ఉసురు తగలదా? సార్ ఇప్పుడు లేవలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, మెడిసిన్ తీసుకోవడం, వాళ్ళకి యాస్టీజ్ గా డేట్ ప్రకారం తీసుకోవడం. ఇప్పుడు 3వ తారీఖు ఈ రోజు పెన్షన్లు అందిస్తా అంటున్నారు. ఒక్కొక్క సచివాలయం పరిధిలో 500-600 పెన్షన్స్ ఉన్నాయి 2000 జనాభాకు వచ్చి. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా సచివాలయం మేము 2 కిలోమీటర్లు వెళ్ళాలి పక్కన, ఎందుకంటే మా 3 చిన్న విలేజ్లకు సంబంధించిన సచివాలయం. ఆ సచివాలయానికి ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోను, లేదంటే ఇంకెవరన్నా బైకులు అడిగో, లేదంటే వాళ్ళ ఆటోల్లోనో, లేదంటే ఇంకో దాంట్లోనో ట్రాన్స్పోర్ట్ తో 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడే సాయంత్రం దాకా పడిగాపులు పడి ఆ ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తారు, తర్వాత ఉన్న వాళ్ళకి లైన్ లో నిలబడి 500 మందిలో మీరు అన్నట్టుగా ఒక 100 మంది ఏదైతే బెడ్డెడ్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళని వదిలిపెట్టి 400 మంది ఇప్పుడు లైన్ లో నిలబడాలి. అంటే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నట్టే ఇక్కడ జరిగింది కదా. లేదంటే వాళ్ళు 200 మందికే అందించారు, మళ్ళీ రేపు పొద్దున రావాలి. అసలు వాలంటీర్లు ఎవరు, ప్రభుత్వ సేవలకు సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాన్ని ఒక రాజకీయం చేస్తుంది వైసీపీ, ఇది విద్యాసాగర్ గారు పాయింట్అవుట్ చేస్తుంది. సార్ ఇది ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవస్థ, ప్రైవేటు వ్యక్తులు పెట్టినటువంటి వ్యవస్థ కాదు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశం పార్టీయో పెట్టినటువంటి వ్యవస్థ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవస్థ. దీనికి అఫీషియల్ గా జీవో ఇచ్చి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏంటో ఒక పెద్ద బుక్లెట్ ఉంటది. దాని ప్రకారం ఆగస్టు 15, 2019 నుంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారం. వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు మరి ఇదే కరోనా లాంటి సమయంలోనూ మీ ఇంటికి వచ్చి వాలంటీర్ సేవ అందిస్తున్నప్పుడు అయ్యా మాకొద్దు, చాలా మంది సర్వీస్ చేస్తారు. మీ పెత్తందారి మనస్తత్వం ఏంటో, మీ తెలుగుదేశం పార్టీ పెత్తందారి మనస్తత్వం ఏంటో, ఎవరు పెత్తందారో విద్యాసాగర్ గారు మీరు మాట్లాడినప్పుడు వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవ్వలేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, మీకు అవకాశం ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి అన్యాయం బయటకు వస్తుంది కాబట్టి వినేటటువంటి ఓపిక లేకపోతే ఎలా? అందుకని అడ్డుపడద్దు, దయచేసి వినండి. ఇదే వాలంటీర్లు సేవ చేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి ఎవరండి మీరు రావడానికి, మా ఇంటికి మీరు ఎందుకు వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పి ఎందుకు అడగలేదు? మీరు ఎందుకు అడగలేదండి? మేము తీసుకోమండి, మేము వెళ్ళి లైన్ లో నిలబడి తీసుకుంటాం, మా ఇంటికి వాలంటీర్ రావద్దు, మా ఇంటికి వచ్చి మీరు పెన్షన్ ఇవ్వద్దు, మా ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించొద్దు, మా ఇంటికి వచ్చి కరోనా లాంటి సమయంలో మీరు వచ్చి ఏదైతే మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవద్దు అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలా? ఆ రోజు మీరు మనుషుల్లాగా అనిపించలేదా? ఈ రోజు మీకు గుర్తొచ్చిందా? ఈ రోజు వాలంటీర్లు ఎవరు అడుగుతున్నారు? వాలంటీర్లు ఇల్లీగల్ వ్యవస్థ. ఎంత అహంభావం, ఎంత కొవ్వెక్కి మాట్లాడుతున్నారండి. ఇల్లీగల్ వ్యవస్థ అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు కంటిన్యూ చేస్తా అంటున్నాడు? ఏ చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ వ్యవస్థలు ప్రోత్సహిస్తాడా? ఏ అమ్మాయిల అక్రమ రవాణా చేసే వ్యవస్థను ప్రోత్సహిస్తాడా? రద్దు చేస్తామని చెప్పండి. మీ తెలుగుదేశం వాళ్ళ ఎవడన్నా మగాడైతే మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ మగపుటకు పుట్టుంటే వెంకటరెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు వద్దు దయచేసి డిబేట్స్ లో. అలాంటి వ్యాఖ్యలు వద్దు వెంకటరెడ్డి గారు. విద్యాసాగర్ గారు కొన్ని అంశాలు ఆరోపించారు, మీ సమాధానం ఇవ్వండి, కానీ ఇలాంటి పద ప్రయోగాలు వద్దు డిబేట్స్ లో. ఇల్లీగల్ వ్యవస్థ అన్నారు, నేను కూడా ఆయన ఇల్లీగల్ వ్యవస్థ అన్నారు, నేను కూడా మీరు వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు, నేను కూడా ప్రశ్నించాను, కానీ ఇంకా మిగతా ఆ తరహా వ్యాఖ్యలు వద్దు.
నో సార్, వైఎస్ఆర్ ఇద్దరు కూడా వెరీ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా కొంత తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నతంగానే వ్యవహరిస్తారు డిబేట్స్ లో. వాళ్ళకి వెళ్ళి దానికి పరిమితం లేదా? ఎంత అహంభావంతో మాట్లాడితే ఎలా సతీష్ గారు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడట్లా, ఒక ఉగ్రవాద సంస్థగా మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ అంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తా ఉంటున్నారు? ఈ వ్యవస్థ వేస్ట్ అండి, ఇది వ్యవస్థ పనికిరాదని ఇప్పుడే అన్నాడు. ఇదే విద్యాసాగర్ గారు. వాళ్ళు చంద్రబాబు గారు దీన్ని కంటిన్యూ చేస్తా ఉంటాడు. దేనికన్నా అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడేదానికి. ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అవును అయ్యి ఉండొచ్చు మెజారిటీ, ఎందుకంటే మెజారిటీ మాకే ఓట్లు వేశారు కాబట్టి, మెజారిటీ ప్రజానికం మాకే అనుబంధంగా ఉంటారు కాబట్టి, ప్రభుత్వానికి సేవ చేయడానికి తెలుగుదేశం వాడు వచ్చి సేవ చేయడానికి ప్రభుత్వం తరపున, జనసేనలో వచ్చి సేవ చేయడానికి ఎవరో ఒకరిద్దరు చేస్తారు. ఎస్, మెజారిటీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు. అయినా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పనిచేశారా? తెలుగుదేశం వాళ్ళకి పథకాలు అందించలేదా? తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి కరోనాలో సేవ చేయలేదా? జనసేన వాళ్ళకి వెళ్ళి కరోనాలో సేవ చేయలేదా? ఎవరైనా ఒక పార్టీకి రిలేటెడ్ గా ఉంటారండి ఓటేయడానికి. సతీష్ గారు ఒక పార్టీకి ఓటేయచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మనసు మార్చుకొని ఇంకో పార్టీకి ఓటేయచ్చు. అంత మాత్రాన కార్యకర్త అయిపోతారా? అంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీకి ఓటేస్తారండి, ఏదో పార్టీకి వేయాలి. మా ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఎందుకంటలేదు ఆ విధంగా కోణంలో? దాంట్లో ఒక వ్యవస్థలో అది అందరికీ పనిచేస్తుందా లేదా? దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా, అది ఫర్గెట్. వాళ్ళు మీ అందరికీ పనిచేశారా లేదా? ప్రభుత్వం తరపున ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీల ప్రజలకి ప్రభుత్వం తరపున సేవలు అందినయా లేదా? దానికి సమాధానం చెప్పండి. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారా? లేదు. దాంట్లో 40-45 లక్షల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి అందించి మిగిలిన వాళ్ళకి అందించట్లేదా? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి కదా. అడ్డగోలుగా వాలంటీర్లు అంటే వాళ్ళకి భయం. ఎందుకు భయం నాకు అర్థం కాల. ఏం సార్ వాలంటీర్లు చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? చంద్రబాబు నాయుడు చెప్తే ఓట్లేరు, మోడీ గారు చెప్తే ఓట్లేరు, ఒక వాలంటీర్ చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? సార్ ఈ రోజు ఓటు వాళ్ళ భర్త చెప్తేనే భార్య ఓటేసే పరిస్థితులు లేవు సార్. ఎవరికి ఓటు వేయాలనేది క్లియర్ గా క్లారిటీగా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. సో దాన్ని లేదో మార్చేసేయాలి, ఇంకోటి చేయాలి, వాలంటీర్ల సేవలు 2-3 నెలలు ఆగిపోతే ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని అనుకుంటే వాలంటీర్ లేకపోతే మేము ఎలక్షన్ చేసుకోలేమంట. ఏంటంటే పిచ్చి మాటలు నాకు అర్థం కాదు. మీరు రాజకీయాల్లో ఉన్నారా, ఎక్కడున్నారు? 2014లో మాకు వాలంటీర్లు ఉన్నారా? 67 సీట్లు రాలేదా? 45% ఓటింగ్ రాలేదా? 2019లో మాకు వాలంటీర్లు ఉన్నారా? మేము అధికారంలో ఉన్నాం, అపోజిషన్ లోనే ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. 50% సీట్లు ఉన్నావు, 51 సీట్లు వచ్చినాయి. వాలంటీర్లు ప్రభుత్వం తరఫున పనిచేస్తారు. మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ తరఫున పనిచేస్తారు. మీకంటే ఎక్కువ క్యాడర్ ఉంది. గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, మున్సిపల్ చైర్మన్. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓకే, మీరు అంటున్నట్టుగా వాలంటీర్లు వ్యవస్థ అంటే టీడీపీకి ఇష్టం లేదు, దీని వెనక కుట్ర ఉందని మీరు ఆరోపిస్తున్నారు. కానీ ఆ ఫిర్యాదులని ఈసీ నమ్మింది కదా, ఈసీ ఇచ్చిన ఆదేశాలతో కదా ఈ సేవలకు బ్రేక్ పడింది. మీరు ఎవరు మనుషులు ఈసీకి ఫిర్యాదు చేశారు? ఎవరా? నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేశాడు. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కడెందుకు చెప్పట్లేదు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూతురు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసింది శాలరీ తీసుకొని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం కోసం పనిచేశాడు ఎలక్షన్స్ లో. ఇదే రమేష్ కుమార్ హైదరాబాద్ హోటల్ వెళ్ళి సీక్రెట్ గా కలుస్తాడు. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారు? అంటే మరి ఈసీ మంచి చెడు చూడకుండా నిర్ణయాలు తీసుకుంటుందా? సార్ నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదంటే ఇది కట్టడం కాదు. ఈరోజు ప్రజానికి అడుగుతుంది, ఏమండి పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయకూడదు? వాలంటీర్లు ఇన్నాళ్ళు చేశారు కదా, అప్పుడు కూడా ఎలక్షన్ జరిగినాయి కదా, అనేక ఎలక్షన్ జరిగినాయి కదా, బై ఎలక్షన్ జరిగినాయి కదా, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి కదా, 3 బై ఎలక్షన్ జరిగినాయి. విద్యాసాగర్ గారు వాలంటీర్ వ్యవస్థను డిఫరెంట్ మోడల్ లో మేము వాడుకుంటాము, మా ప్లాన్ మాకుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి 10 టీవీ డిబేట్ చూడండి ఖచ్చితంగా. తెలుగుదేశం వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అర్థం అవుతుంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఇల్లీగల్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన ఆథరైజ్ చేస్తుంది చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు. ఈ వ్యవస్థ నడవదా? చెప్పి మాట్లాడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ ఆథరైజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం, సంపూర్ణంగా మేము ఆహ్వానిస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు.